రీసెంట్ గా ఒక ఊర్లో ఒక వ్యక్తి చనిపోతే బాగానే చనిపోయాడని చెప్పి నవ్వుతూ వేరే వాళ్ళకి స్వీట్స్ పంచుతున్నారు. అండ్ అలాగే కొత్త కొత్త బట్టలు వేసుకుంటున్నారు. అండ్ అలాగే డాన్స్లు కూడా చేస్తున్నారు. అండ్ అలాగే ఒక ఫ్యామిలీలో ఒక చిన్న బాబు పుడితే వీళ్ళు ఆనందపడకుండా ఏడుస్తున్నారు. మామూలుగా ఎవరికైనా పిల్లలు పుట్టారంటే ఆనందపడతారు కదా, కానీ వీళ్ళు మాత్రం బాబు ఎందుకు పుట్టాడని చెప్పి బాధపడుతున్నారు. అసలు ఈ రెండు ఇన్సిడెంట్లు ఎక్కడ జరిగినాయి, అలాగే పెళ్లి అయిన తర్వాత పాప బాబు పుడితే సంతోషపడకుండా ఏడడం ఏంటి, అసలు ఎందుకు ఈ మనుషులు ఇలా చేస్తున్నారు, ఈ మనుషులు ఎక్కడ ఉంటారు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ ఇన్సిడెంట్ మొత్తం జరిగింది ఎక్కడో కాదు, మన ఇండియాలో ఉన్న రాజస్థాన్ లో జరిగిందనమాట. ఈ రాజస్థాన్ లో ఏంటంటే చాలా మంది జనాలు ఉంటారు కదా. సో ఇప్పుడు ఒక ఊరు ఉందంటే ఆ ఊర్లో చాలా రకాల జనాలు ఉంటారు. అలాగే రాజస్థాన్ లో కూడా సాతియా అని చెప్పి ఒక కమ్యూనిటీ ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే రాజస్థాన్ ఊరు చివరిలోనే టెంట్లు వేసుకుని ఉంటుంటారు. టెంట్ లో చిన్న చిన్న పాకులు అంటే వీళ్ళు పర్మనెంట్ గా హౌసెస్ కట్టుకోరు, ఇలా టెంపరీ హౌసెస్ కట్టుకుంటారు. ఆవుల్ని గొర్రెల్ని పెంచుకుంటూ వాటిని నమ్ముకుంటూ ఉంటారు. ఇలా ట్రెడిషన్ ఫాలో అయ్యే మనుషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని సతియా మనుషులు అని అంటారు. ఈ సతియా కమ్యూనిటీకి చెందిన మనుషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం ప్రపంచాన్ని ఎలాగైతే చూస్తాం దానికి రివర్స్ లో వాళ్ళు చూస్తుంటారు. మన ఇంట్లో వ్యక్తి కానీ మన ఫ్యామిలీలో వ్యక్తి కానీ మనకు తెలిసిన వ్యక్తి కానీ చనిపోతే ఏడుస్తాం కదా, కానీ వీళ్ళు మాత్రం వీళ్ళ ఫ్యామిలీలో మనిషి చనిపోయినా చుట్టుపక్కల మనిషి చనిపోయినా సరే నవ్వుతారు, స్వీట్స్ పంచుకుంటారు, కొత్త కొత్త బట్టలు వేసుకొని అలాగే డాన్స్లు కూడా వేస్తూ ఇలా దహన సంస్కారాలన్నీ కూడా నవ్వుతూ హ్యాపీగా చేస్తారు. ఇదనమాట వాళ్ళకి మామూలు మనుషులకు ఉన్న తేడా. అండ్ దీన్ని ఇలా పక్కన పెడితే ఇప్పుడు మనకి డబ్బులు అవన్నీ వస్తే ఏం చేస్తాం, మంచి ఇల్లు కట్టుకుంటాం కదా, కానీ వీళ్ళు మాత్రం అలా ఆలోచించరు. జస్ట్ వీళ్ళ దగ్గర ఎంత డబ్బులు ఉన్నా సరే టెంపరీ హౌసెస్ కట్టుకుంటారు. అంటే చిన్న చిన్న టెంట్లు వేసుకొని గుడర్లు అవి కట్టుకుంటుంటారు ఊరు చివరిలోనే. ఎందుకంటే వీళ్ళు ఈ ఆవులు గొర్రెలు ఏవైతే ఉన్నాయో వాటిని పెంచుకుంటూ వాటిని నమ్ముకుంటూ ఉంటారు. అండ్ అలాగే టెంట్లు వేసుకుంటారు ఊరు చివరిలోకి వెళ్ళి. అక్కడ కొన్ని రోజులు ఉంటాయి. అంటే వీళ్ళకి ఏంటంటే ఎప్పటికప్పుడు కదులుతూ ఉంటారు కదా షిఫ్టింగ్, మనలో ఒక ప్లేస్ లో ఉండి ఒక డ్యూటీకి వెళ్ళాలి, ఒక వర్క్ వెళ్ళాలి, అలాగ ఉండవు. వీళ్ళ పని ఏంటంటే ఆవుల్ని గొర్రెల్ని అలాంటి వాటిని పెంచుకోవడం, వేరే ఊర్లో వెళ్ళి అమ్మడం లేదా వేరే సంతలోకి వెళ్ళి అమ్మడం ఇలాంటివి చేస్తుంటారు. కాబట్టి వీళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎక్కడ కన్వీనియంట్ గా ఉంటే అక్కడికి వెళ్తారు, టెంట్లు వేసుకుంటారు, మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటే అవి పీక్కొని పట్టుకుని వెళ్ళిపోతారు. అసలు వీళ్ళు ఒక మనిషి పుడితే ఎందుకు ఏడుస్తున్నారంటే బాబాయినా పాపాయినా అవనివ్వండి జెండర్తో సంబంధం లేదు, కానీ ఇలా వీళ్ళకి చిన్న బేబీ పుట్టిన తర్వాత వీళ్ళు బాధపడతారు. ఎందుకంటే ఇప్పుడు ఆ బేబీ పుట్టి పెద్ద అవ్వాలంటే చాలా కష్టాలు పడాలి. అండ్ అలాగే పెద్ద అయిన తర్వాత కూడా కష్టాలు పడాలి, బాధలు పడాలి. ఇలా భూమి మీదకి వస్తే కష్టాలు బాధలు భారాలు మొయ్యాలి. ఇది ఆత్మకి మంచిది కాదు. ఒక ఆత్మ భూమి మీద పుట్టిందంటే అది హ్యాపీగా జీవించాలి. ఇలా కష్టాలు బాధలు లేకుండా జీవిస్తే అది బ్రతుకని చెప్పి వీళ్ళు నమ్ముతారు. మనుషులు అన్నాక ప్రతి ఒక్కరికి కష్టాలు బాధలు భారాలు అన్నీ ఉంటాయి కదా. ఇలా ఇన్ని కష్టాలు ఉన్న భూమి మీదకి దేవుడు వీళ్ళు నెట్టేస్తాడని చెప్పి బాధపడుతుంటారు ఎవరైనా పుట్టారంటే వీళ్ళకి. అండ్ అలాగే ఒక మనిషి చనిపోతే వీళ్ళు ఎందుకు నవ్వుతూ స్వీట్స్ పంచుకొని డాన్స్ వేస్తూ ఒక పండుగలో సెలబ్రేట్ చేసుకుంటారంటే మనిషి బతికినంత కాలం కష్టాలు బాధలు భారాలు భరిస్తుంటాడు కదా. కానీ దీని వీళ్ళు ఎలా నమ్ముతారంటే ఇలా ఒక మనిషి చనిపోయాడంటే వాళ్ళకి కష్టాలు బాధలు భారాల నుంచి ఒక విముక్తి లభించింది, వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా బతకచ్చు వాళ్ళ ఆత్మ అని చెప్పి వీళ్ళు నమ్ముతారు. అండ్ అలాగే వీళ్ళ పెళ్ళిళ్ళు కూడా చాలా విచిత్రంగా జరుగుతాయి. అవి ఏంటంటే ఒక ఫ్యామిలీలో ఒక అబ్బాయి అమ్మాయి ఉన్నారు, అండ్ అలాగే ఇంకో ఫ్యామిలీలో అమ్మాయి అబ్బాయి ఉన్నారు అనుకోండి. వీళ్ళు కట్నాలు అవి ఇచ్చుకోరు. దానికి ఏం చేస్తారంటే ఈ ఫ్యామిలీలో పాప బాబు ఉన్నారు, అలాగే ఈ ఫ్యామిలీలో పాప బాబు ఉన్నారు కదా. సో ఇందులో అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు ఈ అబ్బాయిని అందులో ఉన్న అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తారు. అంటే ఇలా ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అండ్ అలాగే వీళ్ళు ఉండేది కూడా ఊరు చివరిలో గుడిసెలు వేసుకుంటారు, అక్కడ ఉంటారు. ఇలా లైఫ్ మొత్తం గడిపేస్తారు. ఇలా వీళ్ళు ఏదైతే యానిమల్స్ వాటిని పెంచుకొని అమ్ముతారో వాటికి డబ్బులు వస్తాయి కదా, డబ్బులు వచ్చిన తర్వాత అయినా సరే వీళ్ళు పర్మనెంట్ హౌసెస్ కట్టుకోరు, ఏం చేయరు. వాళ్ళ ట్రెడిషన్ ఏదైతే ఉందో వాళ్ళ కల్చర్ ఏదైతే ఉందో దాన్ని అలా ఫాలో అవుతూనే వస్తున్నారు. వీళ్ళు ఎప్పుడైతే పుట్టారో అప్పటి నుంచి వీళ్ళ కల్చర్ ట్రెడిషన్ అలా ఫాలో అవుతూనే వచ్చారు, ఇప్పుడు కూడా మారలేదు. అండ్ అలాగే రీసెంట్ గా కొన్ని సంవత్సరాల క్రితం నుంచి అందులో ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్కూల్కి పంపించడం, కాలేజీలకు పంపించడం, అండ్ అలాగే వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదవడం ఇలాంటివి చేస్తున్నారు. అండ్ అలాగే వీళ్ళ కమ్యూనిటీలో ఒక 24 ఫ్యామిలీలు ఇప్పటికీ ఉన్నాయి. వీళ్ళ కల్చర్ ట్రెడిషన్ ని అలా ఫాలో అవుతూనే ఉన్నారు కదా. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి.